చాలా బాగుంది. అవతల పక్కన నది. నాకేం మాటలు రావట్లా, ఏం మాట్లాడాలి. నాపరాలు చూడు ఎత్తు పుల్లాలుగా ఉంది. ఇటు దాని ముందు పడుతున్నాము. దిగ్గా ముందు చూపిస్తాను చూడండి. కోట ఏరియాకి వచ్చామన్నమాట. టాప్లో ఉన్నాం ఇప్పుడు మనం. చాలా బాగుంది కదా. హే గైస్, ఎలా ఉంది కోట? అన్నీ కొండలు, చుట్టూ కొండలే. మామూలు ఇది వెళ్ళిపోతున్నారు. పక్క చూడు వ్యూ చూపిస్తాను చూడండి. స్నో నైస్. ఇక్కడికి వచ్చేవాళ్ళు అప్పట్లో రాజులు ఇలా కట్టుకున్నారనమాట. అవన్నీ మెట్లు, స్టెప్స్, ఇలా నాపరాలు దారులు అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. దీంట్లో స్తంభం వేసారు. ఇది ఇప్పుడే ఈ మధ్య వేసిందట్టుంది. ఇటీవలి వేసినవి ఇవి. డౌన్గా ఉంది. అదిగో నదిరా భయ్యా, సూపర్గా ఉందిరా భయ్యా. మెట్లు భయ్యా, భయంకరమైన. ఏ కోతి రాజా తింటున్నావా? ఏం చేస్తున్నావు? దానిపైన బాగుంది అలా. దిగ్గా లోయ ఇవన్నీ కట్టి పెట్టారు. చాలా జాగ్రత్తగా రావాలి వచ్చే వాళ్ళందరూ. చిన్ని కోతులు. హాయ్. సో గైస్, గండికోటలో గండి కోతులు. ఇగో దిగ్గా మీకు నేను నది చూపిస్తా చూడండి ఎలా ఉంది. నది వ్యూ పాయింట్. వాళ్ళు ఇంకా టాప్కి వెళ్ళారు, పైన ఉన్నారు. మనం ఇదంతా తిరుక్కుంటా గండికోటకి ఎక్కడికి వచ్చామన్నమాట. చిన్నగా వెళ్ళాలిగా చూసి. ఇక్కడ ఒక్క రావు స్లిప్ అయినా కింద పడిపోతాం. ఇప్పుడైతే ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఏ మెట్లు. ఎక్కడ నది పక్కన ఇసుక దెబ్బల్లాగా ఇసుక ఉంటుంది కదా. ఇక్కడ నది పక్కన కోటలే కట్టారు. నది ప్రవహిస్తుంది అన్నమాట. చుట్టూ రాళ్ళు, మధ్యలో నది. సో గైస్, ఇప్పుడే మనం కోట లోపలికి వచ్చామన్నమాట. సో లోపల చూడండి ఎలా ఉందో. నాపరాయి గోడలతో కోట కట్టారు. ఇప్పుడు గృహ ఎవరో ఉన్నారు ఇక్కడ. సో నైస్. అన్నీ చూపిస్తాం మీకు, మీరు చూడండి. చూడండి అది ఆవిడ పడిపోయింది పైన. వావ్, నైస్. దీని కోట. బాగుంది కదా. ఇది టాప్లో ఉందన్నమాట. ఇది గండికోటలో కోట. సో ఇది వచ్చేసరికి చూడు రాళ్ళతోనే ఏనుగులు తయారు చేశారనమాట. ఏనుగు బొమ్మలు అటు పక్క ఇటు పక్క. అది ఎంట్రీ. లోపలికి వచ్చి వీడియో చేస్తున్నా. వాయిస్ ఓవర్ అవ్వాలా లేదా మళ్ళీ? ఓయమ్మ, సూపర్గా ఉంది మామ.
గండే కోట. ఇంట్లో కూడా పోదాం. ఏదైనా భయంకరంగా ఉంది, భయం వేస్తుంది. బాగుంది కదా, ఎలా చేసేవాళ్ళు కానీ ఎడేం భయం వేస్తుంది. గబ్బిలాలు ఉన్నాయి గైస్. భయంకరంగా ఉంది. వెళ్ళిపోదాం. దాంట్లో గబ్బిలాలు ఉన్నాయి. సో ఇదే మెయిన్ గేట్ అనమాట ఈ కోటలోకి. నేను బయట లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు చేస్తున్నాను. నేను చూడు బయట వ్యూ చూడండి ఎలా ఉందా. ఇవే అప్పుడు కుండీలు అనమాట, చెట్లు వేసుకోవడానికి. చెట్లు వేసి పెంచేవాళ్ళు అనమాట అప్పుడు రాజులు. సో అట్లయితే బయట వ్యూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు చూడు ఫ్రంట్ చూపిస్తాను. ఇది ఈ కోట. నైస్. సో గైస్ ఇప్పుడు ఇంకో కోట అనమాట. ఎడైనా చార్మినార్ అన్నట్టుంది. లోపల చూపిస్తా చూడు. ఈ కోట చూడండి గైస్ ఎంత భయంకరంగా ఉందో, ఎంత పెద్దదో. దీనికి యువతల సైడ్ వచ్చేసరికి మెట్లు అనమాట పైకి. ఆ మెట్లు కూడా చూపిస్తాను చూడండి మీకు. దీని పక్కన నేను ఎలా ఉన్నానంటే చేయమన్నట్టున్నా. ఈ కోట పక్కన నేను నిలబడేళ్ళకి కొడతా. ఇక స్టెప్స్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ పైన కోట పై రూమ్లోకి వెళ్ళాలంటే ఇలా స్టెప్లు అనమాట. రాపరాలతోనే కట్టారు స్టెప్స్ కూడా. అప్పట్లో తొట్టే, నాపరాయి తొట్టే, నాపరాయ ఏదో. ఇదేంటో కామెంట్ చేయండి, ఇది ఎలా చెక్కారు. నాపరాయి క్లోజ్ చేసారు, పైకి వెళ్ళటానికి లేదు లోపలికి. ఇదేం స్కూల్ ఉన్నట్టుంది. అప్పట్లో రాజులు కట్టించుకున్నారు, రాజుల పిల్లలు చదువుకోవడానికి స్కూల్. అప్పట్లో టీచర్స్ రాజులే అయి ఉంటారు. వాళ్ళ పిల్లలు కాలేజ్ చదువుకుని చెప్పుకుంటున్నారు కావాలి. సో నాకైతే చాలా నచ్చింది ఈ ఏరియా. సో ఇది టాప్ ఏరియా. లోపలికి వెళ్ళాం ఒకసారి, లోపల చూపిస్తా. ఎంట్రీ విఐపి. కోటలో వావ్ భయంకరంగా ఉంది గాయ్స్. లోపల చార్మినార్ ఉంది ఇక్కడ. ఇక కుండీలు అప్పట్లో చెట్లు ఇట్లు వేసేవాళ్ళు. కోట ఇక్కడ చిన్న మినీ చార్మినార్ అయితే ఉంది ఇక్కడ. సో బావ్ ఆర్చిలే, అన్ని ఆర్చి కోటలలో అయ్యి లేరు అనుకున్నా. లోపల ఉన్నారు అందరూ. కౌడ్ కాదు క్రౌడ్. లోపల ఒక చెట్టు పెరిగింది, ఇది మధ్య పెరిగిన యాప్ చెట్టు లాగా. సో నైస్. చుట్టూ కోట. లోపలికి దాంట్లోకి వెళ్ళటానికి లేదు కావాలి. వేప చెట్టు. అసలు ఎక్స్పెక్ట్ చేయాల నేను గండికోట వస్తానని. పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది ఇది.
సో గైస్ ఈ చార్మినార్ లోపలికైతే పోదాం ఒకసారి మనం. లోపల ఎలా ఉందో చూపిస్తా. మామూలుగా లేదా పాపం, ఎక్కడేదో ఉందో పెద్ద స్విమ్మింగ్ పూల్లా, కానీ ఏదో స్విమ్మింగ్ పూల్ లాంటిది. దీంట్లో ఏం చేసేవాళ్ళు మరి మనకు తెలీదు. కోట చూడండి ఎలా ఉందో. బాగుంది కదా. సో గాయస్, సో గండికోట వీడియో మొత్తం మీకు చూపించేశాను, మీరు చూసేసారు కూడా. వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ గండికోట ఊరు వచ్చేసరికి మన ఒంగోలుకి ఈ గండికోటకి ఎంత డిస్టెన్స్ అంటే దాదాపు 400 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మీకోసం నేను 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను ఇక్కడికి వచ్చి వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే బాగా షేర్ చేయండి, బాగా లైక్లు చేయండి. డోంట్ ఫర్గెట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.